భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ సూచనలతో టూటన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణ అవగాహన వారోత్సవాల సందర్భంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్లోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్ పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూటౌన్ సిఐ ప్రతాప్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమైన సందేశం అందించారు. ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని, విద్యార్థి దశలోని పిల్లలను మంచి మార్గంలో నడిపించడం సమాజం యొక్క ప్రధాన బాధ్యత అని, చుట్టూ జరుగుతున్న అనైతిక కార్యకలాపాల గురించి వారిలో అవగాహన పెంచాలి అని, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల ప్రభావం ఇప్పుడు పల్లె ప్రాంతాలకు విస్తరించిందని, వీటి నుంచి యువతను కాపాడుకోవాలని తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణాకు సులభ మార్గాలని, విద్యార్థులు, యువత వీటికి బలవుతున్నారని, మత్తులో ఉన్న వ్యక్తి తన చర్యల్ని గుర్తించలేని స్థితికి చేరుతాడని, ఈ అలవాటు అనేక ఆరోగ్య సమస్యలతో పాటు నేరపూరిత జీవితానికి దారితీస్తుంది అన్నారు. అంతేకాకుండా సరదా కోసమైన డ్రగ్స్ వైపు అడుగు వేయకండని, ఇవి కేవలం వ్యక్తిని కాదు కుటుంబాన్ని నాశనం చేస్తాయని తెలిపారు. డ్రగ్స్కి బలైపోకుండా మీ బంగారు భవిష్యత్తును కాపాడుకొని విజేతలుగా ఎదగండి అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, పోలీస్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులు ముందుగానే తీసుకున్న జాగ్రత్త చర్యలు ప్రజల్లో విస్తృత అవగాహన పెంచే కార్యక్రమాలు అభినందనీయంగా నిలుస్తున్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. Say not to drugs. Say no to drugs.